హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, మన ఛానల్లో రానున్న రోజుల్లో ఆర్ఆర్బీకి చెందిన ఏఎల్పి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఎగ్జామ్స్ కోసం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్గా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఆల్ ఎగ్జామ్స్కి అయితే డేట్స్ ఇచ్చేశారు. కాబట్టి మనకు సమయం చాలా తక్కువగా ఉంది. మనం టైం వేస్ట్ చేసుకోకుండా కంప్లీట్గా ప్రిపేర్ అయితేనే ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోగలం. కాబట్టి మీకోసం బిట్స్ నేను రెడీ చేసి మీ ప్రిపరేషన్లో నేను హెల్ప్ చేస్తాను. కాబట్టి మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం జనరల్ సైన్స్ నుంచి ఫిజిక్స్ సబ్జెక్ట్ నుండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఎగ్జామ్లో ఖచ్చితంగా వీడియో నుండి అయితే క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ద టంగ్స్టన్ ఫిలమెంట్ యూజ్డ్ ఇన్ బల్బ్స్? బల్బులలో ఉపయోగించే టంగ్స్టన్ ఫిలమెంట్ యొక్క ద్రవీభవన స్థానం ఏమిటి? ఆప్షన్ ఏ 300 డిగ్రీస్, ఆప్షన్ బి 3422 డిగ్రీస్ సెల్సియస్, ఆప్షన్ సి 30 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి 1000 డిగ్రీ సెల్సియస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3422 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, -273.15 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు 273.15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దీనికి సమానం. ఆప్షన్ ఏ 173K, ఆప్షన్ బి 23K, ఆప్షన్ సి 100K, ఆప్షన్ డి 0K. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 0K ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలక్ట్రిక్ డివైస్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ జౌల్స్ లా ఆఫ్ హీటింగ్? ఏ ఎలక్ట్రిక్ పరికరం జౌల్ యొక్క తాపన నియమంపై ఆధారపడి ఉండదు? ఆప్షన్ ఏ ఫ్యూజ్ యూజ్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్, విద్యుత్ వలయంలో ఉపయోగించే ఫ్యూజ్. ఆప్షన్ బి ఎలక్ట్రిక్ ఐరన్, విద్యుత్ ఇనము. ఆప్షన్ సి ఎలక్ట్రిక్ క్యాటిల్. ఆప్షన్ డి ఎలక్ట్రిక్ ప్లగ్స్ అండ్ స్విచెస్, ఎలక్ట్రిక్ ప్లగ్లు మరియు స్విచ్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎలక్ట్రిక్ ప్లగ్స్ అండ్ స్విచెస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, a power plant where the heat required to make steam to drive turbines to make electricity to obtained by burning fuels is called dash. విద్యుత్ని తయారు చేయడానికి, టర్బైన్లను నడపడానికి, ఆవిరిని తయారు చేయడానికి అవసరమైన వేడిని ఇంధనాలను కాల్చడం ద్వారా పొందే పవర్ ప్లాంట్ని డాష్ అంటారు. ఆప్షన్ ఏ సోలార్ పవర్ ప్లాంట్, ఆప్షన్ బి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్, ఆప్షన్ సి న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అణు విద్యుత్ కేంద్రం, ఆప్షన్ డి థర్మల్ పవర్ ప్లాంట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం టెంపరేచర్ టు విచ్ ఏ ఫ్యూయల్ మస్ట్ బి హీటెడ్ సో దట్ ఇట్ మే క్యాచ్ ఫైర్ అండ్ స్టార్ట్ బర్నింగ్? ఇంధనాన్ని వేడి చేయాల్సిన కనీస ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ ignition temperature, ఆప్షన్ బి న్యూట్రల్ టెంపరేచర్, ఆప్షన్ సి బాయిలింగ్ టెంపరేచర్, ఆప్షన్ డి నార్మల్ టెంపరేచర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ignition టెంపరేచర్, జ్వలన ఉష్ణోగ్రత ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ? క్రింది వాటిలో అత్యధిక నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పదార్థాన్ని కనుగొనండి. ఆప్షన్ ఏ స్నో, మంచు, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి వాటర్, నీరు, ఆప్షన్ డి కిరోసిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, -200 degrees Celsius equal to dash Fahrenheit.
200 డిగ్రీల -200 డిగ్రీల సెల్సియస్ ఈక్వల్ టు డాష్ ఫారెన్హీట్. ఆప్షన్ ఏ 73 డిగ్రీస్, ఆప్షన్ బి -328 డిగ్రీస్, ఆప్షన్ సి -392 డిగ్రీ సెల్సియస్, ఆప్షన్ డి -73 డిగ్రీ సెల్సియస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ రూమ్ టెంపరేచర్ ఇన్ కెల్విన్? కెల్విన్ ప్రామాణిక గది ఉష్ణోగ్రత ఎంత? ఆప్షన్ ఏ 198K, ఆప్షన్ బి 293K, ఆప్షన్ సి 373K, ఆప్షన్ డి 273K. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 293K ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ డీల్స్ విత్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఎట్ రెస్ట్? భౌతిక శాస్త్రంలోని ఏ శాఖ విశ్రాంతి సమయంలో ద్రవాల లక్షణాలతో వ్యవహరిస్తుంది? ఆప్షన్ ఏ ఆప్టిక్స్, ఆప్షన్ బి థర్మోడైనమిక్స్, ఆప్షన్ సి హైడ్రోస్టాటిక్స్, ఆప్షన్ డి ఆస్ట్రోఫిజిక్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హైడ్రోస్టాటిక్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, kerosene oil rises up in a wick of lantern because of. లాంతరు వత్తిలో కిరోసిన్ ఆయిల్ పైకి లేస్తుంది దేనివల్ల? ఆప్షన్ ఏ ఆస్మాసిస్, ఆప్షన్ బి కేశనాళిక, ఆప్షన్ సి వ్యాప్తి, ఆప్షన్ డి గురుత్వాకర్షణ. ఆప్షన్ ఏ ఆస్మోసిస్, ఆప్షన్ బి క్యాపిలారిటీ, ఆప్షన్ సి డెఫ్యూజన్, ఆప్షన్ డి గ్రావిటేషన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option B capillarity, కేశనాళిక, right answer. Next question, which of the following is not based on the Archimedes principle? Option A, designing of aeroplane wings, option B, designing of ships and submarines, option C, hydrometers, option D, lactometers. ఆప్షన్ ఏ విమానం రెక్కల రూపకల్పన, ఆప్షన్ బి ఓడల మరియు జలాంతర్గముల రూపకల్పన, ఆప్షన్ సి హైడ్రోమీటర్స్, ఆప్షన్ డి లాక్టోమీటర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డిజైనింగ్ ఆఫ్ ఏరోప్లైన్ వింగ్స్, విమానం రెక్కల రూపకల్పన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్రిక్షన్ ఇన్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్ డాష్. ద్రవాలలో ఘర్షణ దేన్ని అంటారు? ఆప్షన్ ఏ మార్బిడిటీ, వ్యాధిగ్రస్తత, ఆప్షన్ బి స్నిగ్ధత, విస్కోసిటీ, ఆప్షన్ సి ర్యాన్సిడిటీ, ఆప్షన్ డి ర్యాసిడిటీ, దృఢత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్నిగ్ధత ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై డస్ ఏ కార్క్ ఫ్లాట్ ఇన్ వాటర్ వైల్ అండ్ ఐరన్ నాయిల్ సింక్స్? ఇనుప మేకు మునిగిపోతున్నప్పుడు కార్క్ నీటిలో ఎందుకు తేలుతుంది? ఆప్షన్ ఏ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ దేర్ డెన్సిటీస్, వాటి సాంద్రతలో వ్యత్యాసం కారణంగా. ఆప్షన్ బి డ్యూ టు ద కార్క్స్ ఫ్లోటింగ్ కెపాసిటీ, కార్క్ యొక్క తేలియాడే సామర్థ్యం కారణంగా. ఆప్షన్ సి డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఫార్మ్స్, వాటి రూపాల్లోని వ్యత్యాసం కారణంగా. ఆప్షన్ డి డ్యూ టు ద సేమ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ బోత్, రెండింటిపై ఒకే శక్తి పనిచేయడం వలన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ దేర్ డెన్సిటీస్, వాటి సాంద్రతలలో వ్యత్యాసం కారణంగా ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లాక్టోమీటర్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ శాంపిల్ ఆఫ్ మిల్క్ వర్క్స్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? పాల నమూనా స్వచ్ఛతను గుర్తించేందుకు ఉపయోగించే లాక్టోమీటర్లు ఏ సూత్రంపై పనిచేస్తాయి? ఆప్షన్ ఏ ప్రిన్సిపల్ ఆఫ్ స్కాలర్ చైన్, ఆప్షన్ బి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్, ఆప్షన్ సి పెరిస్కోప్ ప్రిన్సిపల్, ఆప్షన్ డి పొటెన్షియోమీటర్ ఆఫ్ ప్రిన్సిపల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, buoyant forces depends on the density and volume of the fluid. తేలే శక్తి డాష్ సాంద్రత మరియు ద్రవ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. ఆప్షన్ ఏ ఎనర్జీ శక్తి, ఆప్షన్ బి డైరెక్షన్ దిశ, ఆప్షన్ సి మాగ్నిట్యూడ్, ఆప్షన్ డి పవర్ శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option C. Magnitude is the right answer. Next question. When does an object float on a liquid? ఒక వస్తువు ద్రవంపై ఎప్పుడు తేలుతుంది? ఆప్షన్ ఏ when the density of the object is less than that of the liquid. వస్తువు యొక్క సాంద్రత ద్రవం కంటే తక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ బి when the density of the object is more than that of the liquid. వస్తువు యొక్క సాంద్రత ద్రవం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ సి when both the liquid and the object I have the same densities. ద్రవం మరియు వస్తువు రెండు ఒకే సాంద్రత కలిగినప్పుడు. ఆప్షన్ డి when the object has very high density. వస్తువు చాలా ఎక్కువ సాంద్రత కలిగి ఉన్నప్పుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ when the density of the object is less than that of the liquid. వస్తువు యొక్క సాంద్రత ద్రవం కంటే తక్కువగా ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద buoyant force exerted by water on animated body? నీట మునిగిన శరీరంపై నీరు ప్రయోగించే తేలే శక్తికి మరో పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మెకానికల్ ఫోర్స్ యాంత్రిక శక్తి. ఆప్షన్ బి అప్థ్రస్ట్. ఆప్షన్ సి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఘర్షణ శక్తి. ఆప్షన్ డి ప్రెజర్ ఒత్తిడి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ అప్థ్రస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. when the density of an object immersed in a liquid is less than that of the liquid, what happens? ద్రవంలో మునిగిన వస్తువు సాంద్రత ద్రవం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్ వస్తువు తేలుతుంది. ఆప్షన్ బి ద ఆబ్జెక్ట్ సింక్స్ వస్తువు మునిగిపోతుంది. ఆప్షన్ సి ద ఆబ్జెక్ట్ రొటేట్స్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ద లిక్విడ్ వస్తువు ద్రవ మధ్యలో తిరుగుతుంది. ఆప్షన్ డి ద ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్సైడ్ ద లిక్విడ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ వస్తువు ఏకరీతి వేగంతో ద్రవ లోపల కదులుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ వస్తువు తేలుతుంది. ద ఆబ్జెక్ట్ ఫ్లోట్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఐస్ ఫ్లోట్స్ ఆన్ ద వాటర్ బికాజ్ ఇట్స్ డెన్సిటీ ఈజ్. ఆప్షన్ ఏ మోర్ దెన్ వాటర్ నీటి కంటే ఎక్కువ. ఆప్షన్ బి సేమ్ యాజ్ వాటర్ నీటి మాదిరిగానే. ఆప్షన్ సి లెస్ దెన్ వాటర్ నీటి కంటే తక్కువ. ఆప్షన్ డి 0 0. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంది కాబట్టి తేలుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద అప్వర్డ్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై వాటర్ కాల్డ్? నీటి ద్వారా పైకి వచ్చే శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ గ్రావిటేషన్ గురుత్వాకర్షణ. ఆప్షన్ బి బ్యూయెంట్ ఫోర్స్ తేలే శక్తి. ఆప్షన్ సి ఫ్రిక్షన్ ఘర్షణ. ఆప్షన్ డి డెన్సిటీ సాంద్రత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్యూయెంట్ ఫోర్స్ తేలే శక్తి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫిజికల్ స్టేట్ ఆఫ్ వాటర్ అట్ 12 degrees Celsius? ఆప్షన్ ఏ లిక్విడ్ ద్రవం. ఆప్షన్ బి లోనిక్. ఆప్షన్ సి గ్యాస్. ఆప్షన్ డి సాలిడ్ ఘన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ లిక్విడ్ ద్రవం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The filament of a bulb is made extremely thin and long in order to achieve. బల్బ్ యొక్క ఫిలమెంట్ సాధించడానికి చాలా సన్నగా మరియు పొడవుగా తయారు చేయబడింది. ఆప్షన్ ఏ హై రెసిస్టెన్స్. ఆప్షన్ బి హై కరెంట్. ఆప్షన్ సి హై రెసిస్టెన్సివిటీ. ఆప్షన్ డి హై వోల్టేజ్. అధిక నిరోధకత, అధిక కరెంట్, అధిక నిరోధక శక్తి, అధిక వోల్టేజ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ హై రెసిస్టెన్స్ అధిక నిరోధకత. నెక్స్ట్. ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ ద 40 రెసిస్టర్ ఇన్ ద గివెన్ సర్క్యూట్ ఈజ్. ఇచ్చిన సర్క్యూట్లోని 40 రెసిస్టర్లో సంభావ్యత తగ్గుదల. ఆప్షన్ ఏ 2 volts. ఆప్షన్ బి 5 volts. ఆప్షన్ సి 3 volts. ఆప్షన్ డి 0.5 volts. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 volts. Which of the following rules is used to determine the direction in induced current due to the motion of coil of right angle or to the magnetic field? అయస్కాంత క్షేత్రానికి లంబకోణంలో కాయిల్ యొక్క కదలిక కారణంగా ప్రేరేపిత కరెంట్ యొక్క దిశను నిర్ణయించడానికి క్రింది నియమాల్లో ఏది ఉపయోగించబడుతుంది? ఆప్షన్ ఏ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమం.
ఆప్షన్ బి మాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్, మాక్స్వెల్ యొక్క కార్క్ స్క్రూ నియమం. ఆప్షన్ సి రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కుడి చేతి బటన్ వేల్ నియమం. ఆప్షన్ డి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్ యొక్క ఎడమ చేతి నియమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్లెమింగ్ యొక్క కుడి చేతి నియమం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ ఈజ్ ఆర్ పాసిబుల్? కింది వాటిలో ఏవి సాధ్యమయ్యేవి చెప్పండి. ఆప్షన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లైన్స్ కెన్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్, అయస్కాంత క్షేత్ర రేఖలు ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఆప్షన్ బి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ బి కాన్సెంట్రిక్ సర్కిల్స్, అయస్కాంత క్షేత్ర రేఖలు కేంద్రీకృత వృత్తాలు కావచ్చు. ఆప్షన్ సి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్, అయస్కాంత క్షేత్ర రేఖలు ఒకదానికొకటి కలుస్తాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? కింది స్టేట్మెంట్లలో ఏది సరైనది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈజ్ స్ట్రాంగెస్ట్ అట్ ద సెంటర్ ఆఫ్ ఏ బార్ మ్యాగ్నెట్, అయస్కాంత క్షేత్ర బలం బార్ అయస్కాంత మధ్యలో బలంగా ఉంటుంది. ఆప్షన్ 2, నో టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ కెన్ ఇంటర్సెక్ట్, ఏ రెండు అయస్కాంత క్షేత్ర రేఖలు కలుస్తాయి. 3, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆల్వేస్ ఫ్రమ్ క్లోజ్డ్ కంటిన్యూస్ కర్వ్స్, అయస్కాంత క్షేత్ర రేఖలు ఎల్లప్పుడూ మూసి నిరంతర వక్రతలను ఏర్పరుస్తాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1, 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, an AC generator works on the principle of, AC జనరేటర్ ఏ సూత్రంపై పనిచేస్తుంది? ఆప్షన్ ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, విద్యుదయస్కాంత ప్రేరణ. ఆప్షన్ బి హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం. ఆప్షన్ సి ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారియింగ్ కండక్టర్, కరెంట్ కండక్టర్పై ఫోర్స్ చేసేది. ఆప్షన్ డి ఎలక్ట్రోమాగ్నెటిజం, విద్యుదయస్కాంతత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైర్ ఆఫ్ ఏ గివెన్ మెటీరియల్ హ్యాస్ లెంత్ I and resistor R. Another wire of the same material having 3 times the length and twice the area of cross section will have a resistance equal to. ఇచ్చిన పదార్థం యొక్క వైర్ పొడవు I మరియు రెసిస్టెంట్ R కలిగి ఉంటుంది. 3 రెట్లు పొడవు మరియు క్రాస్ సెక్షన్ యొక్క 2 రెట్లు వైశాల్యం కలిగిన అదే పదార్థం యొక్క మరొక వైర్ దీనికి సమానమైన ప్రతిఘటనను కలిగి ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్స్ ఏ అండ్ బి షోన్ ఇన్ ద ఫిగర్ బిలో. దిగువ చిత్రంలో చూపిన ఏ మరియు బి పాయింట్ల మధ్య సమానమైన ప్రతిఘటన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 omega. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటాలిక్ వైర్ హ్యావింగ్ రెసిస్టెన్సిటివిటీ ఈజ్ కట్ ఇంటూ 4. రెసిస్టివిటీ ఈ కలిగిన లోహ తీగను 4 సమాన భాగాలుగా కట్ చేస్తారు. ప్రతి భాగం యొక్క రెసిస్టివిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2 wires A and B are made of the same material and have the same length but different cross sectional areas is if the resistance of wire A is 9 times the resistance of wire B, the ratio of the radius of wire A to that of wire B. ఏ మరియు బి అనే 2 తీగలు ఒకే పదార్థంతో తయారు చేయబడ్డాయి మరియు ఒకే పొడవు కానీ వేర్వేరు క్రాస్ సెక్షనల్ ప్రాంతాలను కలిగి ఉంటాయి. వైర్ ఏ యొక్క ప్రతిఘటన వైర్ బి యొక్క ప్రతిఘటన కంటే 9 రెట్లు ఉంటే వైర్ ఏ యొక్క వ్యాసార్థం మరియు వైర్ యొక్క నిష్పత్తి ఎంత? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టు కనెక్ట్ ఏ నంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ కెన్ బి కన్సిడర్డ్ ఈక్వలెంట్ టు. అనేక రెసిస్టర్లను సమాంతరంగా కనెక్ట్ చేయడానికి దీనికి సమానమైనదిగా పరిగణించవచ్చు. ఆప్షన్ ఏ
ఇంక్రీజింగ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ పొడవును పెంచడం. ఆప్షన్ బి డిక్రీజింగ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ ప్రాంతం తగ్గించడం. ఆప్షన్ సి ఇంక్రీజింగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ యొక్క పెరుగుతున్న ప్రతిఘటన. ఆప్షన్ డి ఇంక్రీజింగ్ క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఆఫ్ ద కండక్టర్ యొక్క క్రాస్ సెక్షనల్ వైశాల్యాన్ని పెంచడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. The magnetic field produced due to a circular coil carrying a current having 6 turns will be how many times that of the fields produced due to a single circular loop carrying the same current. 6 మలుపులు ఉన్న కరెంట్ మోసే వృత్తాకార కాయిల్ కారణంగా ఉత్పత్తి చేయబడిన అయస్కాంత క్షేత్రం అదే విద్యుత్ను మోసే ఒక వృత్తాకార లూప్ కారణంగా ఉత్పత్తి చేయబడిన క్షేత్రానికి ఎన్ని రెట్లు ఉంటుంది? ఆప్షన్ ఏ 2 times, ఆప్షన్ బి 4 times, ఆప్షన్ సి 8 times, ఆప్షన్ డి 6 times. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 6 times is the right answer. నెక్స్ట్. The current through horizontal straight wire flows from west to east. The direction of the magnetic field lines as viewed from the east and will be. క్షితిజ సమాంతర స్ట్రెయిట్ వైర్ ద్వారా కరెంట్ పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. తూర్పు చివరి నుండి చూసినట్లుగా అయస్కాంత క్షేత్ర రేఖల దిశ ఇలా ఉంటుంది. ఆప్షన్ ఏ యాంటీ క్లాక్ వైజ్ ఇన్ ఏ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ద వైర్కు లంబంగా ఉండే విమానంలో అపసవ్య దిశలో. ఆప్షన్ బి యాంటీ క్లాక్ వైజ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద వైర్ యొక్క విమానంలో అపసవ్య దిశలో. ఆప్షన్ సి క్లాక్ వైజ్ ఇన్ ఏ ప్లేన్ పెర్పెండిక్యులర్ టు ద వైర్కు లంబంగా ఉన్న విమానంలో సవ్య దిశలో. ఆప్షన్ డి క్లాక్ వైజ్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ద వైర్ యొక్క విమానంలో సవ్య దిశలో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మెటాలిక్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 100 Q ఈజ్ బెంట్ ఇంటూ ఏ సర్కిల్ హ్యావింగ్ circumference equal to the length of the wire. The equivalent resistance between two diametrically opposite points of the circle is 100 Q రెసిస్టెన్స్ ఉన్న మెటాలిక్ వైర్ పొడవుకు సమానమైన చుట్టుకొలతను కలిగి ఉన్న వృత్తంలోకి వంగి ఉంటుంది. వృత్తం యొక్క 2 పూర్తిగా వ్యతిరేక బిందువుల మధ్య సమానమైన ప్రతిఘటన. ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి 75 Q, ఆప్షన్ సి 750, ఆప్షన్ సి 500, ఆప్షన్ డి 250. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 250 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ద రేషియో ఆఫ్ ఎ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారియింగ్ సర్క్యులర్ కాయిల్స్ ఆఫ్ n turns to that of a field produced due to a single circular loop of the same radius carrying to the same current is. n యొక్క వృత్తాకార కాయిల్ కరెంట్ మోసుకెళ్లడం వల్ల ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ యొక్క నిష్పత్తి అదే కరెంట్ను మోసే అదే వ్యాసార్థం యొక్క అదే వృత్తాకార లూప్ కారణంగా ఉత్పత్తి చేయబడిన ఫీల్డ్ యొక్క నిష్పత్తి. ఆప్షన్ ఏ 1:n, ఆప్షన్ బి n:1, ఆప్షన్ సి 1:n², ఆప్షన్ డి 1:1. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి n:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ ఫర్ ఏ డీసీ మోటార్? డీసీ మోటార్కి సంబంధించి కింది స్టేట్మెంట్లో ఏది సరైనది, వాస్తవమైనది? ఆప్షన్ ఏ ద ఫంక్షన్ ఆఫ్ ద స్ప్లిట్ రింగ్స్ ఈజ్ టు రివర్స్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. స్ప్లిట్ రింగుల పని కరెంట్ ప్రవాహాన్ని రివర్స్ చేయడం. ఆప్షన్ 2 మ్యాక్సిమం ఫోర్స్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆర్మ్స్ ఆఫ్ ద కాయిల్ అలైన్డ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రానికి సమాంతరంగా సమలేఖనం చేయబడిన కాయిల్ యొక్క ఆయుధాల ద్వారా గరిష్ట శక్తి అనుభవించబడుతుంది. ఆప్షన్ 3 రివర్సింగ్ కరెంట్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ రొటేషన్ లీడ్స్ టు కంటిన్యూస్ రొటేషన్ ఆఫ్ ద కాయిల్. ప్రతి సగం భ్రమణం తర్వాత కరెంట్ రివర్స్ కాయిల్ యొక్క నియంత్ర భ్రమణానికి దారితీస్తుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బోత్ 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 and 3. నెక్స్ట్. Which of the following devices are based on the heating effect of electric current? క్రింది పరికరాల్లో ఏది విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావంపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ ఏ ఇన్కండెసెంట్ ల్యాంప్, ప్రకాశించే దీపం. ఆప్షన్ 2 ఎలక్ట్రిక్ గీజర్. ఆప్షన్ 3 ఎలక్ట్రిక్ జనరేటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option C is the right answer. Next question. Ramesh wants to choose a material for making filament of a bulb. The chosen material should possess which of the following properties? రమేష్ బల్బు యొక్క ఫిలమెంట్ తయారీకి ఒక మెటీరియల్ ఎంచుకోవాలనుకుంటున్నారు. ఎంచుకున్న మెటీరియల్ కింద వాటిలో దేనిని ప్రాసెస్ చేయాలి? ఆప్షన్ 1 లో మెల్టింగ్ పాయింట్, తక్కువ ద్రవీభవన స్థానం. 2 ఎబిలిటీ టు గ్లో అట్ హై టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతల వద్ద ప్రకాశించే సామర్థ్యం. ఆప్షన్ 3 హై రెసిస్టెంట్, అధిక నిరోధకత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, a magnet when moved near a coil produces an induced potential difference in the coil. What happens when we increase the speed of the magnet near the coil? ఒక అయస్కాంతం కాయిల్ దగ్గర తరలించినప్పుడు కాయిల్లో ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసాన్ని ఉత్పత్తి చేస్తుంది. కాయిల్ దగ్గర అయస్కాంత వేగాన్ని పెంచినప్పుడు ఏం జరుగుతుంది? ఆప్షన్ ఏ ద ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ రిమైన్స్ ద సేమ్, ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసం అలాగే ఉంటుంది. ఆప్షన్ బి ద ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద కాయిల్ ఇంక్రీజెస్, కాయిల్లో ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసం పెరుగుతుంది. ఆప్షన్ సి ద ఇండ్యూస్డ్ కరెంట్ ఇన్ ద కాయిల్ రిమైన్స్ ద సేమ్, కాయిల్లో ప్రేరేపిత కరెంట్ అలాగే ఉంటుంది. ఆప్షన్ డి ద ఇండ్యూస్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద కాయిల్ డిక్రీజెస్, కాయిల్లో ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసం తగ్గుతుంది. నెక్స్ట్, మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కాయిల్లో ప్రేరేపిత సంభావ్య వ్యత్యాసం పెరుగుతుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హోమ్ అప్లయన్సెస్ డస్ నాట్ యూజ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్? కింది గృహోపకరణాలలో ఏది ఎలక్ట్రిక్ మోటార్ను ఉపయోగించదు? ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్ వాషింగ్ మిషన్, ఆప్షన్ బి ఎలక్ట్రిక్ మిక్సర్, ఆప్షన్ సి ఎలక్ట్రిక్ ఐరన్, ఆప్షన్ డి ఎలక్ట్రిక్ ఫ్యాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option C. Electric iron is the right answer. Next question. A wire of a given material has length T and resistance R. Another wire of the same material having 9 times the length and the same area of cross section will have a resistance equal to. ఇచ్చిన పదార్థం యొక్క వైర్ పొడవు T మరియు నిరోధకత R కలిగి ఉంటుంది. 9 రెట్లు పొడవు మరియు క్రాస్ సెక్షన్ యొక్క అదే వైశాల్యం కలిగిన అదే పదార్థం యొక్క మరొక వైర్ దీనికి సమానమైన ప్రతిఘటనను కలిగి ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ డైరెక్షన్ డస్ ఏ ఫ్రీలీ సస్పెండెడ్ బార్ మ్యాగ్నెట్ పాయింట్? స్వేచ్ఛగా సస్పెండ్ చేయబడిన బాల్ మ్యాగ్నెట్లో ఏ దిశలో చూపిస్తుంది? ఆప్షన్ ఏ జోగ్రఫిక్ నార్త్, జోగ్రఫిక్ సౌత్, భౌగోళిక ఉత్తరం, భౌగోళిక దక్షిణం. జోగ్రఫిక్ నార్త్, జోగ్రఫికల్ వెస్ట్, భౌగోళిక ఉత్తరం, భౌగోళిక పశ్చిమం. ఆప్షన్ సి జోగ్రఫికల్ సౌత్ అండ్ జోగ్రఫికల్ వెస్ట్, భౌగోళిక దక్షిణ మరియు పశ్చిమ. ఆప్షన్ డి జోగ్రఫికల్ సౌత్ అండ్ ఈస్ట్, దక్షిణ మరియు తూర్పు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఫర్ ఏ కరెంట్ క్యారింగ్ స్ట్రైట్ కండక్టర్? కరెంట్ మోసే స్ట్రైట్ కండక్టర్కు కింది స్టేట్మెంట్లో ఏది సరైనది వాటిని కలిగి ఉంటుంది? ఆప్షన్ ఏ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ కన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ కండక్టర్స్ అట్ ద సెంటర్, అయస్కాంత క్షేత్ర రేఖలు కేంద్రంలో కండక్టర్లతో కేంద్రీకృత వృత్తాలు. ఆప్షన్ 2 ద స్ట్రెంగ్త్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజెస్ యాజ్ వీ మూవ్ అవే ఫ్రమ్ ద కండక్టర్, మన కండక్టర్ నుండి దూరంగా వెళ్ళినప్పుడు అయస్కాంత క్షేత్రం యొక్క బలం పెరుగుతుంది. ఆప్షన్ 3 ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్యాన్ బి డిటర్మైన్డ్ యూజింగ్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కుడి చేతి బొటనవేలు నియమాన్ని ఉపయోగించి అయస్కాంత క్షేత్రం యొక్క దిశను నియంత్రించవచ్చు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్స్. నెక్స్ట్, 2 bulbs A and B are connected through parallel to a 3-volt source. If the ratio of resistance of bulb A to that of bulb B is 1:3, the ratio of the heat produced by bulb A to that of bulb B in a given time is.
ఏ మరియు బి అనే రెండు బల్బులు 3 వోల్ట్ల మూలానికి సమాంతరంగా అనుసంధానించబడి ఉన్నాయి. బల్బ్ ఏ మరియు బల్బ్ బి యొక్క ప్రతిఘటన నిష్పత్తి 1:3 అయితే బల్బ్ ఏ ద్వారా ఉత్పత్తి చేయబడిన వేడి మరియు నిర్దిష్ట సమయంలో బి బల్బ్ యొక్క నిష్పత్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 3:1 is the right answer. Next, in which of the following case will a current be registered by the galvanometer connected to ఏ సర్క్యులర్ కాయిల్? వృత్తాకార కాయిల్కి అనుసంధానించబడిన గాల్వనోమీటర్ ద్వారా కింది వాటిలో ఏ సందర్భంలో కరెంట్ నమోదు చేయబడుతుంది? ఆప్షన్ ఏ, వెన్ ఏ మ్యాగ్నెట్ ఈజ్ హెల్డ్ స్టేషనరీ నియర్ ద కాయిల్. కాయిల్ దగ్గర అయస్కాంతం స్థిరంగా ఉన్నప్పుడు. ఆప్షన్ 2, వెన్ ఏ మ్యాగ్నెట్ ఈజ్ మూవ్ టువార్డ్స్ ద కాయిల్. ఆప్షన్ సి, ఒక అయస్కాంత కాయిల్ నుండి దూరం తరలించినప్పుడు. వెన్ ద మ్యాగ్నెట్ ఈజ్ రిమూవ్డ్ అవే ఫ్రమ్ ద కాయిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 and 3 is the right answer. Next question. A current of 2.5 mA flows through a conductor having resistance 20. The potential difference across the ends of the conductor is 2.5 mA. కరెంట్ ప్రతిఘటన కలిగిన కండక్టర్ ద్వారా ప్రవహిస్తుంది 20. కండక్టర్ చివరిలో సంభావ్య వ్యత్యాసం. ఆప్షన్ ఏ 5 MV, ఆప్షన్ బి 1.25 MV, ఆప్షన్ సి 1.25 MV, ఆప్షన్ డి 5.5 V. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 5 MV. నెక్స్ట్ క్వశ్చన్. When a potential difference of 50 V is applied across the terminals of an electrical appearance, a current of 5A flows. Thought is, if the potential difference is increased to 100 V, what will be the current drawn by the appliance? ఎలక్ట్రిక్ ఉపకరణం యొక్క టెర్మినల్ అంతటా 50 V యొక్క సంభావ్య వ్యత్యాసం వర్తించినప్పుడు 5A కరెంట్ దాని గుండా ప్రవహిస్తుంది. సంభావ్య వ్యత్యాసానికి 110 వోల్ట్లకి పెంచినట్లయితే ఉపకరణం ద్వారా డ్రా అయిన కరెంట్ ఎంత అవుతుంది? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్. ఆల్ఫ్రెడ్ నోబెల్ క్రింది వాటిలో ఏ ఆవిష్కరణలో సహకారి? ఆప్షన్ 1 కాస్మిక్ కిరణాలు, ఆప్షన్ 2 డైనమైట్, ఆప్షన్ 3 డైనమో, ఆప్షన్ 4 పెన్సిలిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డైనమైట్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, రివాల్వర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 గోడార్డ్, ఆప్షన్ 2 సామ్యూల్ కోల్ట్, ఆప్షన్ 3 ఎవరెస్ట్ రూథర్ఫర్డ్, ఆప్షన్ 4 హెన్రీ ఓగ్లీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సామ్యూల్ కోల్ట్ అనే వ్యక్తి రివాల్వర్ను కనుగొన్నారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. లేజర్ ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ సింప్సన్, ఆప్షన్ 2 చార్ల్స్ హెచ్ టౌన్స్, ఆప్షన్ 3 అలెగ్జాండర్, ఆప్షన్ 4 డ్రెస్సర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అలెగ్జాండర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేజర్ని ఎవరు కనుగొన్నారమ్మా? అలెగ్జాండర్ లేజర్ని కనుగొనడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్, కాథోడ్ కిరణములను కనిపెట్టినది ఎవరు? ఆప్షన్ 1 రూథర్ఫర్డ్, ఆప్షన్ 2 జేజే థామ్సన్, ఆప్షన్ 3 లార్డ్ కెల్విన్, ఆప్షన్ 4 డారక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జేజే థామ్సన్. కాథోడ్ కిరణములు ఎవరు కనుగొన్నారమ్మా? జేజే థామ్సన్ అనే వ్యక్తి కాథోడ్ కిరణములను కనుగొన్నారండి. నెక్స్ట్, సున్నాను కనుగొన్న వారు ఎవరు? మనం మ్యాథ్స్లో ఎక్కువ యూజ్ చేస్తాం కదమ్మా జీరోని. ఈ జీరోని ఎవరు కనుగొన్నారనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ భారతీయులు, ఆప్షన్ 2 జర్మన్లు, ఆప్షన్ 3 జాపనీయులు, ఆప్షన్ 4 అమెరికన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భారతీయులు. సున్నాను ఎవరు కనుగొన్నారమ్మా? మనం అంటే భారతీయులమే కనుగొన్నాము. నెక్స్ట్, రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 1 డాల్ఫిన్, ఆప్షన్ 2 క్రెబ్స్, ఆప్షన్ 3 పావ్లోవ్, ఆప్షన్ 4 కార్ల్ లాన్స్టీనర్. ఎవరు కనుగొన్నారు చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కార్ల్ లాన్స్టీనర్ అనేవారు
రక్త వర్గాలను కనుగొన్నారండి. ఏమేమి ఉన్నాయి రక్త వర్గాలు? ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, బి పాజిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్. ఈ బ్లడ్ గ్రూప్స్ అన్నిటిని ఎవరు కనుగొన్నారు? కార్ల్ లాన్స్టీనర్ అనే వాళ్ళు కనుగొన్నారు. నెక్స్ట్, మానవుల్లో రక్త ప్రసరణ కనుగొన్నది. ఆప్షన్ 1 విలియం హార్వే, ఆప్షన్ 2 హోవర్, ఆప్షన్ 3 ఫ్రైస్, ఆప్షన్ 4 డార్విన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విలియం హార్వే. రక్త ప్రసరణ మన మానవుల్లో ఎవరు కనుగొన్నారండి? విలియం హార్వే కనుగొన్నారు. నెక్స్ట్, టెలిస్కోప్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 మార్కోని, ఆప్షన్ 3 గెలీలియో, ఆప్షన్ 4 గగారిన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 గెలీలియో. టెలిస్కోప్ని ఎవరు కనుగొన్నారమ్మా? గెలీలియో కనుగొన్నారు. నెక్స్ట్, టెలిఫోన్ కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 బెయిట్, ఆప్షన్ 2 బెల్, ఆప్షన్ 3 ఫ్లెమింగ్, ఆప్షన్ 4 మార్కోని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. టెలిఫోన్ ఎవరు కనుగొన్నారమ్మా? గ్రాహం బెల్ కనుగొన్నారు. ఎవరండి? గ్రాహం బెల్ టెలిఫోన్ కనుగొన్నారు. నెక్స్ట్, రిచర్డ్ గాట్లింగ్ కనుగొన్న పరికరం. ఆప్షన్ 1 వాషింగ్ మిషన్, ఆప్షన్ 2 మిషన్ గన్, ఆప్షన్ 3 AK-47, ఆప్షన్ 4 ట్రాక్టర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మిషన్ గన్. మిషన్ గన్ ని రిచర్డ్ గ్లాటింగ్ కనుగొన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని అధ్యయన శాస్త్రం. ఆప్షన్ 1 అకౌస్టిక్స్, ఆప్షన్ 2 ఏరోనమీ, ఆప్షన్ 3 మెట్రాలజీ, ఆప్షన్ 4 మైక్రోలజీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అకౌటిక్స్. అకౌటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, సరస్సులను అధ్యయనం చేసే శాస్త్రం. ఆప్షన్ 1 లిమోనాలజీ, ఆప్షన్ 2 లిథాలజీ, ఆప్షన్ 3 మెట్రాలజీ, ఆప్షన్ 4 మైకాలజీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లిథాలజీ. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆప్టిక్స్ దేనికి సంబంధించిన అధ్యయనం? ఆప్షన్ 1 వెలుగు లక్షణాలు, ధర్మాలు, ఆప్షన్ 2 వృద్ధాప్యాందానికి సంబంధించిన జబ్బులు, ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ సంబంధిత జబ్బులు, ఆప్షన్ 4 సంకేత రూప స్వరూపాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెలుగు లక్షణాలు, ధర్మాలు సంబంధించిన అధ్యయనం ఆప్టిక్స్. నెక్స్ట్, హిస్టాలజీ దేని అధ్యయనానికి సంబంధించింది? ఆప్షన్ 1 ఎముకలు, ఆప్షన్ 2 నాణేలు, ఆప్షన్ 3 టిష్యూలు, ఆప్షన్ 4 హిస్టరీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 టిష్యూస్. టిష్యూస్ కి సంబంధించిన అధ్యయనం ఏమంటారమ్మా? హిస్టాలజీ. నెక్స్ట్, పాథాలజీ దేనికి సంబంధించిన శాస్త్రం? ఆప్షన్ 1 కీటకములు, ఆప్షన్ 2 విషములు, ఆప్షన్ 3 క్యాన్సర్లు, ఆప్షన్ 4 వ్యాధులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వ్యాధులు. పాథాలజీ అంటే ఏంటండి? వ్యాధులకు సంబంధించిన శాస్త్రము. నెక్స్ట్, ఎంట్రోపీ అనేది దేనికి కొలమానం? ఆప్షన్ 1 అంతర్గత శక్తి, ఆప్షన్ 2 పూర్తి శక్తి, ఆప్షన్ 3 అలజడి, ఆప్షన్ 4 ఎంథాల్పీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అలజడి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, తాజా నీటిలో నివాసంపై అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 మెరైన్ ఎకాలజీ, ఆప్షన్ 2 లిమ్నాలజీ, ఆప్షన్ 3 హైడ్రాలజీ, ఆప్షన్ 4 ఫిలాలజీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 లిమ్నాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్రే రేడియో యాక్టివిటీ అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 రేడియాలజీ, ఆప్షన్ 2 రేడియోబయాలజీ, ఆప్షన్ 3 రియాలజీ, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 రేడియోబయాలజీ. నెక్స్ట్ క్వశ్చన్, గుర్తించడానికి తీసుకునే వేలిముద్రల అధ్యయనాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 డాక్టిలాలజీ, ఆప్షన్ 2 డాక్టిలోగ్రఫీ, ఆప్షన్ 3 ఎంటమాలజీ, ఆప్షన్ 4 ఎపిగ్రఫీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option 2, dactylography. Okay friends, next question. పర్మికల్పలో దేనిని వాడతారు? ఆప్షన్ 1 చీమ, ఆప్షన్ 2 గొంగలి పురుగు, ఆప్షన్ 3 వానపాము, ఆప్షన్ 4 నత్త. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వానపాము. ఓకే ఫ్రెండ్స్, మనకి కొత్తగా అయితే నేను వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి మీకు ఏ సబ్జెక్ట్ యొక్క బిట్స్ కావాలో అనేది నాకు మెన్షన్ చేశారంటే నేను అవే సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను గ్యాదర్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. జడత్వం క్రింది వానిలో దేని ధర్మం? ఆప్షన్ 1 బలం, ఆప్షన్ 2 గాఢత, ఆప్షన్ 3 ద్రవ్యరాశి, ఆప్షన్ 4 ఘనపరిమాణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ద్రవ్యరాశి. జడత్వం దేనికి ధర్మం అన్నమే? ద్రవ్యరాశికి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో దేని సహాయంతో ధ్వని తీవ్రత స్థాయిని కొలవవచ్చు? ఆప్షన్ 1 హెచ్, ఆప్షన్ 2 డెసిబుల్, ఆప్షన్ 3 జౌల్స్, ఆప్షన్ 4 ఆంగ్స్ట్రామ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డెసిబుల్. ధ్వని తీవ్రతను దేంతో కొలుస్తారండి? డెసిబుల్తో కొలుస్తారు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఏది సదిశ రాశి? ఆప్షన్ 1 ద్రవ్యవేగం, ఆప్షన్ 2 పీడనం, ఆప్షన్ 3 శక్తి, ఆప్షన్ 4 పని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ద్రవ్యవేగం అనేది సదిశ రాశి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో వెక్టార్ క్వాంటిటీ సదిశ రాశి ఏది? ఆప్షన్ 1 మాస్ ద్రవ్యరాశి, ఆప్షన్ 2 కాలము, ఆప్షన్ 3 పరిమాణము, ఆప్షన్ 4 వేగము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వేగం. నెక్స్ట్, ఎస్ఐ యూనిట్లలో పొడవు, బరువు మరియు ఎలక్ట్రిక్ కరెంటులకు మీటరు, కిలోగ్రాము మరియు యాంపియర్ అనేవి మూల యూనిట్లుగా ఉన్నాయి. అందులో కాలమునకు మూల యూనిట్ ఏది? ఆప్షన్ 1 రోజు, ఆప్షన్ 2 గంట, ఆప్షన్ 3 నిమిషము, ఆప్షన్ 4 సెకండ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్. పారిక్స్ దేని యూనిట్ కొలమానం? ఆప్షన్ 1 ఖగోళ దూరం, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 కాలం, ఆప్షన్ 4 శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఖగోళ దూరం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆస్ట్రోనామికల్ యూనిట్ వీటి మధ్య సరాసరి దూరం. ఆప్షన్ 1 భూమికి సూర్యునికి మధ్య, ఆప్షన్ 2 భూమికి చంద్రునికి మధ్య, ఆప్షన్ 3 బృహస్పతికి సూర్యునికి మధ్య, ఆప్షన్ 4 ప్లూటోకి సూర్యునికి మధ్య. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భూమికి సూర్యునికి మధ్య సరాసరి దూరం. నెక్స్ట్, ఒక మైలు ఎన్ని కిలోమీటర్లకు సమానం? ఆప్షన్ 1 1.609, ఆప్షన్ 2 2.609, ఆప్షన్ 3 0.609, ఆప్షన్ 4 3.162. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 1.609 ఈక్వల్ టు 1 మైలు. నెక్స్ట్, థియోడోలైట్ను ఎందులో యాంగులర్ దూరాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 హారిజాంటల్ లైన్స్, ఆప్షన్ 2 విండో యాంగులర్, ఆప్షన్ 3 భూకంప సాక్స్, ఆప్షన్ 4 నిలువు మరియు అడ్డ సమతలం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నిలువు మరియు అడ్డ సమతలం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్వింటాల్ దీనికి సమానం? ఆప్షన్ 1 200 కిలోగ్రామ్స్, ఆప్షన్ 2 150 కిలోగ్రామ్స్, ఆప్షన్ 3 100 కిలోగ్రామ్స్, ఆప్షన్ 4 250 కిలోగ్రామ్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 100 కిలోగ్రామ్స్ అనేది ఒక క్వింటాల్కి సమానం. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే సాధనం. ఆప్షన్ 1 రాడర్, ఆప్షన్ 2 సోనార్, ఆప్షన్ 3 లేజర్, ఆప్షన్ 4 ఫాటమ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2
సోనార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సముద్రం లోతును కొలవడానికి ఉపయోగించే సాధనం ఏంటమ్మా? సోనార్. నెక్స్ట్, ఫాథోమీటర్ను దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 1 ఫిలిం ఫ్రేమ్లు, ఆప్షన్ 2 గాలి ఒత్తిడి, ఆప్షన్ 3 సముద్రం లోతు, ఆప్షన్ 4 నీటి సాంద్రత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ కొలవడానికి ఫాథోమీటర్ని కనుగొన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్, భూకంపాలు కొలుచుటకు ఉపయోగించినది? ఆప్షన్ 1 బారోమీటర్, ఆప్షన్ 3 సిస్మోగ్రాఫ్, ఆప్షన్ 4 లేజర్ కిరణాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సిస్మోగ్రాఫ్. భూకంపాలు దేంతో కొలుస్తారండి? సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, గాలి పవన వేగాన్ని కొలిచే సాధనం? ఆప్షన్ 1 ఎనిమోమీటర్, ఆప్షన్ 2 విండ్రోమ్, ఆప్షన్ 3 బారోమీటర్, ఆప్షన్ 4 అగ్రోమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎనిమోమీటర్. నెక్స్ట్, విమానాల ఎత్తును ఉన్నతాంశాలను కొలుచుటకు ఉపయోగించే పరికరం? ఆప్షన్ 1 ఆలిస్కోప్, ఆప్షన్ 2 క్రోనోమీటర్, ఆప్షన్ 3 ఆల్టిమీటర్, ఆప్షన్ 4 ఎలివేటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆల్టిమీటర్. నెక్స్ట్, కృత్రిమ ఉపగ్రహాన్ని భూమిపై నుండి ఖచ్చితంగా గుర్తించడానికి వాడే సాధనం? ఆప్షన్ 1 డాప్లర్ ఎఫెక్ట్, ఆప్షన్ 2 రాడార్, ఆప్షన్ 3 సోనార్, ఆప్షన్ 4 జీమన్ ఎఫెక్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 డాప్లర్ ఎఫెక్ట్. నెక్స్ట్, రాడార్ ఉపయోగం కానిది? ఆప్షన్ 1 రేడియో రిసీవర్ ద్వారా సిగ్నల్స్ గ్రహించడం, ఆప్షన్ 2 గ్రహ కదలికల అధ్యయనం, ఆప్షన్ 3 వస్తువులను పసిగట్టి సరైన స్థితిలో అమర్చడం, ఆప్షన్ 4 సూర్యుడిపై మచ్చల అధ్యయనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వస్తువులను పసిగట్టి సరైన స్థితిలో మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, మునిగిపోయిన వస్తువులను గుర్తించడానికి వాడే పరికరం? ఆప్షన్ 1 రాడార్, ఆప్షన్ 2 సోనార్, ఆప్షన్ 3 క్వాసర్, ఆప్షన్ 4 పుల్లర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సోనార్. నెక్స్ట్, గాలిలో తేమను ఆర్ద్రతను కొలిచే సాధనం? ఆప్షన్ 1 థర్మోమీటర్, ఆప్షన్ 2 బారోమీటర్, ఆప్షన్ 3 హైడ్రోమీటర్, ఆప్షన్ 4 హైగ్రోమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 హైగ్రోమీటర్. తేమను దేంతో కొలుస్తారండి? హైగ్రోమీటర్తో కొలుస్తారండి. నెక్స్ట్, వేగంగా కదిలే వస్తువులను ఆగి ఉన్నట్లు చూచుటకు ఉపయోగించే పరికరం? ఆప్షన్ 1 స్ట్రాబోస్కోప్, ఆప్షన్ 2 హైడ్రోఫోన్, ఆప్షన్ 3 కీమోగ్రఫీ, ఆప్షన్ 4 సోనార్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్ట్రాబోస్కోప్. ఫ్రెండ్స్, ఈ సండే నుంచి నేను లైవ్ క్లాసులు కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీరు ప్లీజ్ ఫాలో అవ్వండి మన ఛానల్ని అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్ని కూడా మీరు ఫాలో అయితే నాకు ఇంకా బూస్టప్ వచ్చి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ బిట్స్ని నేను గ్యాదర్ చేసి పీపీటీ చేసి మీకోసం చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సృష్టి అంతటికి మూలము భూమి అనే విశ్వాసం కలవారు? ఆప్షన్ 1 కోపర్నికస్, ఆప్షన్ 2 గెలీలియో, ఆప్షన్ 3 హిప్పార్కస్, ఆప్షన్ 4 టాలమీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 టాలమీ. నెక్స్ట్ క్వశ్చన్, రోదసి యాత్రకుడికి బాహ్య రోదసి ఎలా కనిపిస్తుంది? ఆప్షన్ 1 తెల్లగా, ఆప్షన్ 2 నల్లగా, ఆప్షన్ 3 నీలం రంగులో, ఆప్షన్ 4 పసుపు రంగులో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నల్లగా. నెక్స్ట్, ఆస్ట్రోనాట్లకు కనిపించు విశ్వం? ఆప్షన్ 1 తెలుపు, ఆప్షన్ 2 నలుపు, ఆప్షన్ 3 నీలం, ఆప్షన్ 4 వెండి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నలుపు. నెక్స్ట్, గురుత్వాకర్షణ సిద్ధాంతంను కనుగొన్నది? ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 మాక్స్వెల్, ఆప్షన్ 3 స్టీవెన్సన్, ఆప్షన్ 4 రూదర్ఫర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 న్యూటన్ అనేవారు గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నారండి. నెక్స్ట్, సర్ ఐజాక్ న్యూటన్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఆప్షన్ 1 జర్మన్, ఆప్షన్ 2 అమెరికన్, ఆప్షన్ 3 ఇంగ్లీష్, ఆప్షన్ 4 జపనీస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇంగ్లీష్. నెక్స్ట్,
న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం. ఆప్షన్ 1 విశ్వసనీయమైనది. ఆప్షన్ 2 తేలికపాటి వస్తువులకి వర్తిస్తుంది. ఆప్షన్ 3 బరువైన వస్తువులకు. ఆప్షన్ 4 అణువులకు మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విశ్వసనీయమైనది. నెక్స్ట్, భూమి నుండి ఒక వస్తువు యొక్క పలాయన వేగం దీనిపై ఆధారపడి ఉండను. ఆప్షన్ 1 ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి. ఆప్షన్ 2 ప్రక్షేపం యొక్క కోణం. ఆప్షన్ 3 భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థం. ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 భూమి యొక్క ద్రవ్యరాశి మరియు వ్యాసార్థము. నెక్స్ట్, మానవ శరీర బరువు. ఆప్షన్ 1 భూ ఉపరితలం మీద ఎక్కడైనా ఒకటే. ఆప్షన్ 2 ధ్రువాల దగ్గర అత్యధికంగా ఉంటుంది. ఆప్షన్ 3 భూమధ్య రేఖ దగ్గర అత్యధికంగా ఉంటుంది. ఆప్షన్ 4 మైదానాల కన్నా పర్వతాలపై ఎక్కువ ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ధ్రువాల దగ్గర అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్, ఒక చెక్కదెమ్మ సరస్సులో తేలుతుంది. ఆ చెక్కదెమ్మ యొక్క దృశ్య బరువు. ఆప్షన్ 1 శూన్యం. ఆప్షన్ 2 దాని నిజమైన బరువుతో సమానం. ఆప్షన్ 3 దాని నిజ బరువు కన్నా ఎక్కువ. ఆప్షన్ 4 దాని నిజ బరువు కన్నా తక్కువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శూన్యం. నెక్స్ట్, మాస్ ఎనర్జీ సంబంధం లేని ఫలితం. ఆప్షన్ 1 క్వాంటమ్ థియరీ. ఆప్షన్ 2 జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఆప్షన్ 3 ఫీల్డ్ థియరీ ఆఫ్ ఎనర్జీ. ఆప్షన్ 4 స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఫస్ట్ క్వశ్చన్, ప్లవన సూత్రములను ప్రతిపాదించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ 1 పాస్కల్. ఆప్షన్ 2 రామన్. ఆప్షన్ 3 ఆర్కిమెడిస్. ఆప్షన్ 4 న్యూటన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆర్కిమెడిస్. ఆర్కిమెడిస్ అనే శాస్త్రజ్ఞుడు ప్లవన సూత్రాలని ప్రతిపాదించాడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, భారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవుట దేనిని సూచించును? ఆప్షన్ 1 వర్షం. ఆప్షన్ 2 తుఫాన్. ఆప్షన్ 3 మబ్బుతో కూడిన వాతావరణం. ఆప్షన్ 4 పొడి వాతావరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తుఫాను. భారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవడం దేనిని సూచిస్తుందండి? తుఫానుని సూచిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉపరితలం మీద కీటకాలు మునిగిపోకుండా సంచరించడానికి గల కారణం ఏది? ఆప్షన్ 1 తలతన్యత. ఆప్షన్ 2 స్నిగ్ధత. ఆప్షన్ 3 ఊర్ధ్వ బలం. ఆప్షన్ 4 డైనికోలిప్ట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తలతన్యత. నీటి ఉపరితలంపై కీటకాలు మునిగిపోకుండా సంచరించడానికి గల కారణం ఏంటమ్మా? తలతన్యత. నెక్స్ట్ క్వశ్చన్, వర్షపు బిందువులు గోళాకారంగా ఉండుటకు కారణం? ఆప్షన్ 1 నీటి స్నిగ్ధత. ఆప్షన్ 2 నీటి తలతన్యత. ఆప్షన్ 3 బాష్పీభవనం. ఆప్షన్ 4 గాలి ఘర్షణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీటి తలతన్యత. నీటి తలతన్యత కారణంగా వర్షపు బిందువులు గోళాకారంగా ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, తేలుతున్న మంచు ముక్క కరిగితే బీకరులోని నీటి మట్టం ఏమవుతుంది? ఆప్షన్ 1 పెరుగుతుంది. ఆప్షన్ 2 తగ్గుతుంది. ఆప్షన్ 3 మార్పు చెందదు. ఆప్షన్ 4 మొదట పెరిగి తర్వాత తగ్గుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మార్పు చెందదు. తేలుతున్న మంచు ముక్క కరిగితే బీకర్లోని నీటి మట్టం మార్పు చెందదు. నెక్స్ట్ క్వశ్చన్, నదీ జలాల నుండి సముద్ర జలంలోనికి ప్రవేశించిన ఓడ. ఆప్షన్ 1 కొద్దిగా పైకి లేస్తుంది. ఆప్షన్ 2 కొద్దిగా మునుగుతుంది. ఆప్షన్ 3 అదే స్థాయిలో ఉంటుంది. ఆప్షన్ 4 మునగడం అనేది తయారు చేసిన పదార్థంపై ఆధారపడి ఉంటుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కొద్దిగా పైకి తేలుతుంది. నదీ జలాల నుండి సముద్ర జలంలోకి ప్రవేశించిన వాడ కొద్దిగా
పైకి లేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్ బంతిని స్వింగ్ చేయడానికి ఏ సూత్రం వివరించవచ్చు? ఆప్షన్ 1 బెర్నౌలీ సిద్ధాంతం, ఆప్షన్ 2 ఆర్కిమెడిస్ సిద్ధాంతం, ఆప్షన్ 3 న్యూటన్ సిద్ధాంతం, ఆప్షన్ 4 పాస్కల్ సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బెర్నౌలీ సిద్ధాంతం క్రికెట్ బంతిని స్వింగ్ చేయడానికి వివరిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫౌంటైన్ పెన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ 1 స్నిగ్ధత, ఆప్షన్ 2 బాయిల్స్ లా, ఆప్షన్ 3 గురుత్వాకర్షణ, ఆప్షన్ 4 తలతన్యత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తలతన్యత. ఫౌంటైన్ పెన్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందమ్మా? తలతన్యత సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పడవలో ప్రయాణిస్తున్న వారిని నిల్చోవడానికి అనుమతించరు, దానికి గల కారణం ఏమిటి? ఆప్షన్ 1 గురుత్వ కేంద్రం ఎత్తు పెరిగి పడవ ప్రమాదానికి గురవుతుంది, ఆప్షన్ 2 గురుత్వ కేంద్రం ఎత్తు తగ్గి పడవ ప్రమాదానికి గురి అవుతుంది, ఆప్షన్ 3 భార వ్యవస్థ మార్పు చెందుతుంది, ఆప్షన్ 4 తలతన్యత పెరుగుతుంది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గురుత్వాకర్షణ కేంద్రం ఎత్తు పెరిగి పడవ ప్రమాదానికి గురవుతుందని పడవలో ప్రయాణిస్తున్న వారిని నిల్చోవడానికి అనుమతించరండి. నెక్స్ట్ క్వశ్చన్, వాయువులు పీడనాన్ని కొలిచే సాధనము? ఆప్షన్ 1 ఫోనోమీటర్, ఆప్షన్ 2 ఫోటోమీటర్, ఆప్షన్ 3 ఓడోమీటర్, ఆప్షన్ 4 మానోమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మానోమీటర్. వాయువుల పీడనాన్ని కొలిచే సాధనం ఏంటమ్మా? మానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, దేనిని కొలవడానికి కెల్విన్ కాలమానం స్కేల్ వాడతారు? ఆప్షన్ 1 కాంతి శక్తి, ఆప్షన్ 2 ఉష్ణోగ్రత, ఆప్షన్ 3 ధ్వని తీవ్రత, ఆప్షన్ 4 ఉష్ణ శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఉష్ణోగ్రత. ఉష్ణోగ్రతను కొలవడానికి కెల్విన్ కాలమానం స్కేల్ అనేది వాడతారండి. నెక్స్ట్ క్వశ్చన్, థర్మోస్టాట్ అను పరికరము దీనికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ 1 విద్యుత్ సాధనమును స్విచ్ ఆన్ చేయడానికి, ఆప్షన్ 2 ఉష్ణోగ్రతను కొలవటానికి, ఆప్షన్ 3 ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయుటకు, ఆప్షన్ 4 ఉష్ణమును తయారు చేయుటకు ఉపయోగిస్తారు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడానికి థర్మోస్టాట్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్కువ ఉష్ణోగ్రతను కొలిచే సాధనం? ఆప్షన్ 1 పైరోమీటర్, ఆప్షన్ 2 సాలినోమీటర్, ఆప్షన్ 3 టోకోమీటర్, ఆప్షన్ 4 టోనోమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పైరోమీటర్ ఎక్కువ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే సాధనం అండి. నెక్స్ట్ క్వశ్చన్, వేడిని కొలిచే సాధనం పేరు? ఆప్షన్ 1 కెలిరోమీటర్, ఆప్షన్ 2 కార్డియోగ్రామ్, ఆప్షన్ 3 సైక్లోట్రాన్, ఆప్షన్ 4 బాలిమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కెలోరీమీటర్. వేడిని కొలిచే సాధనం పేరేటమ్మా? కెలోరీమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పదార్థాల ఉప్లీయతను కొలిచే పరికరం? ఆప్షన్ 1 థర్మామీటర్, ఆప్షన్ 2 థర్మోస్టాట్, ఆప్షన్ 3 బాంబ్ కిలోమీటర్, ఆప్షన్ 4 కెలోరీమీటర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 బాంబ్ కెలోరీమీటర్. నెక్స్ట్, కాలుష్య రహితం అయినప్పటికీ అధిక వ్యయంతో కూడిన శక్తి ఏది? ఆప్షన్ 1 ఉష్ణ శక్తి, ఆప్షన్ 2 అణుశక్తి, ఆప్షన్ 3 సౌరశక్తి, ఆప్షన్ 4 సముద్ర తరంగ శక్తి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 సౌరశక్తి కాలుష్యరహితం అయినప్పటికీ అధిక వ్యయంతో కూడిన శక్తి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆదర్శ వాయువు యొక్క అంతర్గత శక్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 ఉష్ణోగ్రత విశిష్టోష్ణం పీడనం. ఆప్షన్ 2 ఉష్ణోగ్రత విశిష్టోష్ణం ఎంట్రాలజీ. ఆప్షన్ 3 ఉష్ణోగ్రత విశిష్టోష్ణం ఎంట్రోఫీ. ఆప్షన్ 4 ఉష్ణోగ్రత మాత్రమే. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉష్ణోగ్రత మాత్రమే ఒక ఆదర్శ వాయువు యొక్క అంతర్గత శక్తి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణోగ్రత యొక్క ప్రామాణిక కొలమానం. ఆప్షన్ 1 ద్రవీభవించుట. ఆప్షన్ 2 ఉత్పతనం. ఆప్షన్ 3 బాష్పీభవనం. ఆప్షన్ 4 ఘనీభవించుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఘనీభవించుట ఉష్ణోగ్రత యొక్క ప్రామాణిక కొలమానం. నెక్స్ట్ క్వశ్చన్. ఉష్ణం యొక్క యూనిట్ ఏది? ఆప్షన్ 1 కెలోరీ. ఆప్షన్ 2 జౌల్. ఆప్షన్ 3 న్యూటన్. ఆప్షన్ 4 కిలోగ్రామ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కెలోరీ. ఉష్ణం యొక్క యూనిట్ ఏంటమ్మా? కెలోరీ. నెక్స్ట్ క్వశ్చన్. క్లినికల్ థర్మామీటర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 సర్ థామస్. ఆప్షన్ 2 క్లిప్పర్ట్ ఆల్బర్ట్. ఆప్షన్ 3 ఎడిసన్. ఆప్షన్ 4 లారెన్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ 1 and 2. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుదయస్కాంత సిద్ధాంతం ప్రతిపాదించింది. ఆప్షన్ 1 మాక్స్వెల్. ఆప్షన్ 2 హెర్ట్జ్. ఆప్షన్ 3 హగ్గిన్స్. ఆప్షన్ 4 మార్క్స్ ప్లాంక్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మాక్స్వెల్. విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? మాక్స్వెల్. నెక్స్ట్ క్వశ్చన్. వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 మైకేల్ ఫారడే. ఆప్షన్ 2 యంగ్. ఆప్షన్ 3 హేజెన్. ఆప్షన్ 4 మాక్స్వెల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మాక్స్వెల్. వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని ఎవరు కనుగొన్నారమ్మా? మాక్స్వెల్ కనుగొన్నారు. మాక్స్వెల్ వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉందని కనుగొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏది వర్ణముల సరి అయిన క్రమమును సూచించును? ఆప్షన్ 1 ఎరుపు ఆకుపచ్చ నీలిరంగు. ఆప్షన్ 2 నీలిరంగు ఆకుపచ్చ ఎరుపు. ఆప్షన్ 3 నీలిరంగు ఆకుపచ్చ పసుపు పచ్చ. ఆప్షన్ 4 నీలిరంగు పసుపు పచ్చ ఎరుపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీలిరంగు ఆకుపచ్చ ఎరుపు. నెక్స్ట్ క్వశ్చన్. విచలనమునందు కోణము ఎక్కువగా నుండునది ఏది? ఆప్షన్ 1 నీలి లోహిత రంగు. ఆప్షన్ 2 ఎరుపు రంగు. ఆప్షన్ 3 పసుపచ్చ రంగు. ఆప్షన్ 4 నీలి రంగు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నీల లోహిత రంగు. విచలన కోణము నందు ఎక్కువగా ఉంటుందేటమ్మా? నీల లోహిత రంగు. నెక్స్ట్ క్వశ్చన్. అతి పొడవైన వేవ్ లెంత్ ఏది? ఆప్షన్ 1 ఆకుపచ్చ. ఆప్షన్ 2 పసుపచ్చ. ఆప్షన్ 3 ఎరుపు. ఆప్షన్ 4 ఊదా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఎరుపు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విక్షేపణము అత్యధికమైనది. ఆప్షన్ 1 ఎరుపు. ఆప్షన్ 2 పసుపచ్చ రంగు. ఆప్షన్ 3 నీలము రంగు. ఆప్షన్ 4 నీల లోహిత రంగు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నీల లోహిత రంగు విక్షేపణముకి అత్యధికమైనది. నెక్స్ట్ క్వశ్చన్. సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కాంతి ప్రసరణ భూజీవజలానికి హాని కలిగించకుండా ఆ అతినీల లోహిత కాంతి ప్రసారాన్ని హరించేవి లేదా వడపోసేవి ఏవి? ఆప్షన్ 1 పచ్చని మొక్కలు. ఆప్షన్ 2 మేఘాలు.
ఆప్షన్ 3 వాతావరణంలోని ఓజోన్ పొర, ఆప్షన్ 4 వాతావరణంలోని బొగ్గు పులుసు వాయువు నత్రజని. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వాతావరణంలోని ఓజోన్ పొర. నెక్స్ట్ క్వశ్చన్, ఓజోన్ పొర మనుగడకు ముఖ్యమైనది ఎందుకనగా? ఆప్షన్ 1 గాలిలో ఆక్సిజన్ను విడుదల చేయును, ఆప్షన్ 2 అతినీల లోహిత కిరణముల నుంచి సంరక్షణ కవచముగా ఉండును, ఆప్షన్ 3 వాతావరణంలో హైడ్రోజన్ను విడుదల చేయును, ఆప్షన్ 4 భూమి మీద ఉష్ణోగ్రతను కాపాడును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అతినీల లోహిత కిరణముల నుంచి రక్షణ కవచముగా ఉంటుంది. అందుకే ఓజోన్ పొర మానవ మనుగడకు అతి ముఖ్యమైనది. నెక్స్ట్ క్వశ్చన్, అల్ట్రా వైలెట్ కిరణాలను నిలువరించగలిగినది. ఆప్షన్ 1 సోడా గ్లాస్, ఆప్షన్ 2 పైరెక్స్ గ్లాస్, ఆప్షన్ 3 జెనా గ్లాస్, ఆప్షన్ 4 క్రూక్స్ గ్లాస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రూక్స్ గ్లాస్ అల్ట్రా వైలెట్ కిరణాలను నిలువరించగలిగినది. నెక్స్ట్ క్వశ్చన్, గాజు ద్వారా తక్కువ వేగముతో ప్రయాణించు రంగును సూచించుము. ఆప్షన్ 1 ఆకుపచ్చ, ఆప్షన్ 2 నీలలోహితము, ఆప్షన్ 3 పసుపు పచ్చ, ఆప్షన్ 4 ఎరుపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నీలలోహితము గాజు ద్వారా తక్కువ వేగంతో ప్రయాణించు రంగు. కాంతికి ముఖ్యమైన ప్రకృతి వనరు. ఆప్షన్ 1 విద్యుత్ దీపం, ఆప్షన్ 2 సూర్యుడు, ఆప్షన్ 3 కిరోసిన్ దీపం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సూర్యుడు. సూర్యుడు ముఖ్యమైన ప్రకృతి వనరు అండి. నెక్స్ట్ క్వశ్చన్, శూన్యంలో కాంతి పీఠం ఎంత? మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి యొక్క వేగం ఎంత? ఆప్షన్ 1 1,00,000 మైళ్ళు సెకనుకు, ఆప్షన్ 2 2,00,000 మైళ్ళు సెకనుకు, ఆప్షన్ 3 3,10,000 మైళ్ళు సెకనుకి, ఆప్షన్ 4 1,86,200 మైళ్ళు సెకనుకి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1,86,200 మైళ్ళు సెకనుకి కాంతి వేగం ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, దూరము పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత. ఆప్షన్ 1 పెరుగును, ఆప్షన్ 2 తగ్గును, ఆప్షన్ 3 పెరిగి తగ్గును, ఆప్షన్ 4 ఏ మార్పు ఉండదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఏ మార్పు ఉండదు. దూరం పెరుగుతున్న కొద్దీ కాంతి తీవ్రత ఏ మార్పు ఉండదు. నెక్స్ట్, 1 సెకండులో ఎన్ని మైళ్ళు కాంతి ప్రయాణిస్తుంది? ఆప్షన్ 1 1,00,000, ఆప్షన్ 2 1,86,287, ఆప్షన్ 3 1,65,527, ఆప్షన్ 4 1,72,587. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1,86,287 మైళ్ళు సెకండ్కి కాంతి ప్రయాణిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుంది? ఆప్షన్ 1 1 సంవత్సరం, ఆప్షన్ 2 1 నెల, ఆప్షన్ 3 1 రోజు, ఆప్షన్ 4 1 సెకను. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 1 సెకను. చంద్రుని కాంతి భూమిని చేరేందుకు ఎంత సమయం పడుతుందమ్మా? 1 సెకను. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరిగ్గా లేని వాక్యమును గుర్తించుము. ఆప్షన్ 1 కాంతి శబ్దం కన్నా వేగంగా ప్రయాణించును, ఆప్షన్ 2 కాంతిని ప్రసరించడంలో గాజు కంటే క్వార్ట్జ్ మేలైనది, ఆప్షన్ 3 అతినీల లోహిత కాంతి ఎక్స్ కిరణముల కంటే అధిక శక్తిమైనది, ఆప్షన్ 4 దృగ్గోచరమైన కాంతి చరమావధులలో ఎరుపు నీల లోహిత వర్ణములు ఉండును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అతినీల లోహిత కాంతి ఎక్స్ కిరణముల కంటే అధిక శక్తివంతమైనది. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా
అగుపడు కాంతి తరంగముల తరంగ దైర్ఘ్యము పొడవు. ఆప్షన్ 1 1 to 100 నానోమీటర్స్, ఆప్షన్ 2 400 to 700 నానోమీటర్స్, ఆప్షన్ 3 100 to 300 నానోమీటర్స్, ఆప్షన్ 4 650 to 1000 నానోమీటర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 400 to 700 నానోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రెండు వాహనములు కాంతి యొక్క సి వేగముతో వ్యతిరేక దిశలలో వెళ్ళినప్పుడు రెండు వాహనాల ప్రయాణికులు గమనించిన సాపేక్ష వేగము. ఆప్షన్ 1 2c, ఆప్షన్ 2 c, ఆప్షన్ 3 0, ఆప్షన్ 4 పైన ఇచ్చిన ఏ సమాధానము సరికాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 c. నెక్స్ట్ క్వశ్చన్. గాలి నుండి గాజుకు కాంతి తరంగాలు ప్రసరించినప్పుడు ప్రభావితమయ్యే చలరాశులు. ఆప్షన్ 1 వేగము మరియు పౌనపున్యం, ఆప్షన్ 2 తరంగ దైర్ఘ్యం, పౌనపున్యం మరియు వేగము, ఆప్షన్ 3 తరంగ దైర్ఘ్యం మరియు వేగము, ఆప్షన్ 4 తరంగ దైర్ఘ్యము మరియు పౌనపున్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 తరంగ దైర్ఘ్యము మరియు వేగము. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ శక్తి ఏ విధంగా వ్యక్తం చేస్తారు. ఆప్షన్ 1 వోల్టేజ్ ఉత్పాదిత కరెంటు, ఆప్షన్ 2 వోల్టేజ్ మొత్తం కరెంటు, ఆప్షన్ 3 వోల్టేజ్ నిష్పత్తి, ఆప్షన్ 4 ఏది కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 వోల్టేజ్ మొత్తం కరెంటు. నెక్స్ట్ క్వశ్చన్. అత్యుత్తమ విద్యుత్ వాహకం. ఆప్షన్ 1 వెండి, ఆప్షన్ 2 రాగి, ఆప్షన్ 3 బంగారం, ఆప్షన్ 4 సీసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వెండి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ గతిని కొలిచే విధానం. ఆప్షన్ 1 ఆంపియర్, ఆప్షన్ 2 సెంటీగ్రామ్స్, ఆప్షన్ 3 ఫారెన్హీట్, ఆప్షన్ 4 మీటర్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆంపియర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ ప్రవాహానికి కొలమానం. ఆప్షన్ 1 ఆంపియర్, ఆప్షన్ 2 వోల్ట్స్, ఆప్షన్ 3 కూలూమ్, ఆప్షన్ 4 ఓవ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆంపియర్. విద్యుత్ ప్రవాహానికి కొలమానం. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రోలసిస్ సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు. ఆప్షన్ 1 న్యూటన్, ఆప్షన్ 2 ఫారడే, ఆప్షన్ 3 హెల్మోల్టై, ఆప్షన్ 4 ఐన్స్టీన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఫారడే. ఎలక్ట్రోసిస్ సిద్ధాంతాలు ప్రతిపాదించిన వారు ఎవరు. ఫారడే. నెక్స్ట్ క్వశ్చన్. సజాతి ఆవేశాలు ఇచ్చినప్పుడు సబ్బు బుడగ పరిమాణం ఏమవుతుంది. ఆప్షన్ 1 తగ్గుతుంది, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 ఏమీ జరగదు, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పెరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుత్ శక్తి అన్ని వేళలా ప్రయాణించినది. ఆప్షన్ 1 ఎక్కువ సంభావ్యం నుండి తక్కువ సంభావ్యం వైపు, ఆప్షన్ 2 తక్కువ సంభావ్యం నుండి ఎక్కువ సంభావ్యం వైపు, ఆప్షన్ 3 పైన పేర్కొన్న రెండింటిలోనూ, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎక్కువ సంభావ్యం నుండి తక్కువ సంభావ్యం వైపు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యుత్ వాహకపు అడ్డుకోత వ్యాసార్థం పెరిగితే దాని నిరోధకత. ఆప్షన్ 1 పెరుగును, ఆప్షన్ 2 తగ్గును, ఆప్షన్ 3 ఏ మార్పు ఉండదు, ఆప్షన్ 4 శూన్యమును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తగ్గును. నెక్స్ట్ క్వశ్చన్. నిక్రం తీగ లక్షణం ఏది. ఆప్షన్ 1 అధిక నిరోధం అల్ప ద్రవీభవనం, ఆప్షన్ 2 అధిక నిరోధం అధిక ద్రవీభవనం, ఆప్షన్ 3 అల్ప నిరోధం అల్ప ద్రవీభవనం, ఆప్షన్ 4 అల్ప నిరోధం అధిక ద్రవీభవనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అధిక నిరోధం అధిక ద్రవీభవనం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏది విద్యుత్ శక్తికి మంచి వాహకం.
ఆప్షన్ 1 సెల్లాక్, ఆప్షన్ 2 మానవ శరీరం, ఆప్షన్ 3 గ్లాసు, ఆప్షన్ 4 ఎబోనైట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మానవ శరీరం విద్యుత్ శక్తికి మంచి వాహకం. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత లక్షణాలు. ఆప్షన్ 1 ఆకర్షణ, ఆప్షన్ 2 దిశాత్మక గుణకం, ఆప్షన్ 3 ధ్రువాల ఆకర్షణ మరియు వికర్షణ, ఆప్షన్ 4 పైవన్నీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత ధ్రువాల లాంటి రెండు వస్తువుల మధ్య గల వికర్షణ శక్తి. ఆప్షన్ 1 వాటి మధ్య ఉన్న దూరానికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది, ఆప్షన్ 2 ఆ రెంటి మధ్య ఉన్న దూరం వర్గానికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది, ఆప్షన్ 3 ఆ రెంటి మధ్య ఉన్న దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఆప్షన్ 4 వీటిలో ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఆ రెంటి మధ్య ఉన్న దూరం వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో అయస్కాంత భూమధ్య రేఖ దేనికి దగ్గరగా పోచున్నది? ఆప్షన్ 1 తిరువనంతపురం, ఆప్షన్ 2 శ్రీహరికోట, ఆప్షన్ 3 అలహాబాద్, ఆప్షన్ 4 శ్రీనగర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తిరువనంతపురం. నెక్స్ట్ క్వశ్చన్. రాగి, బిస్మత్ వంటి డయా అయస్కాంత పదార్థాలను అయస్కాంతాలు వికర్షిస్తాయి. ఈ విషయాన్ని నిరూపించింది. ఆప్షన్ 1 ఈవింగ్ అయస్కాంత సిద్ధాంతం, ఆప్షన్ 2 ప్రభావ క్షేత్ర సిద్ధాంతం, ఆప్షన్ 3 అధునాతన అయస్కాంత సిద్ధాంతం, ఆప్షన్ 4 భౌమ అయస్కాంత సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రభావ క్షేత్ర సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంత ధ్రువాల మధ్య ఏర్పడే అయస్కాంత బలాల సిద్ధాంతాన్ని తెలిపినది. ఆప్షన్ 1 మాక్స్వెల్, ఆప్షన్ 2 కులూంబ్, ఆప్షన్ 3 వెబర్, ఆప్షన్ 4 ఎవరూ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 కులూంబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దండ అయస్కాంతం యొక్క కేంద్రకములో గల అయస్కాంత శక్తి. ఆప్షన్ 1 కనిష్టం, ఆప్షన్ 2 గరిష్టం, ఆప్షన్ 3 శూన్యం, ఆప్షన్ 4 గరిష్టం యొక్క కనిష్టం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 శూన్యం. నెక్స్ట్. అయస్కాంత ఉత్తర ధ్రువం ఉత్తర దిశలో ఉంచినప్పుడు తటస్థ బిందువులు. ఆప్షన్ 1 దాని మధ్య లంబరేఖపై ఉంచును, ఆప్షన్ 2 దాని భూమధ్య రేఖపై ఉండును, ఆప్షన్ 3 అనంత దూరంలో ఉండును, ఆప్షన్ 4 అయస్కాంతం లోపల ఉండును. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 దాని మధ్య లంబ రేఖపై ఉండును. నెక్స్ట్ క్వశ్చన్. అయస్కాంతీకరణ పద్ధతులలో శ్రేష్టమైన పద్ధతి ఏది? ఆప్షన్ 1 ఏకస్పర్శ పద్ధతి, ద్విస్పర్శ పద్ధతి, ఆప్షన్ 4 భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుట, ఆప్షన్ 4 విద్యుతీకరణ పద్ధతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్యుదీకరణ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. తాత్కాలిక అయస్కాంతాలు తయారు చేయుటకు ఉపయోగించినది ఏది? ఆప్షన్ 1 తగరము, ఆప్షన్ 2 రాగి, ఆప్షన్ 3 మృదు ఇనుము, ఆప్షన్ 4 ఉక్కు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మృదు ఇనుము. నెక్స్ట్ క్వశ్చన్. విద్యుదయస్కాంతములో వాడే లోహం. ఆప్షన్ 1 సాఫ్ట్ ఇనుము, ఆప్షన్ 2 ఉక్కు, ఆప్షన్ 3 కోబాల్ట్, ఆప్షన్ 4 రాగి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాఫ్ట్ ఇనుము. అలల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రజ్ఞుడు ఎవరు? ఆప్షన్ 1 హగ్గిన్స్, ఆప్షన్ 2 న్యూటన్, ఆప్షన్ 3 యంగ్, ఆప్షన్ 4 ప్రెస్నెల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హగ్గిన్స్. హగ్గిన్స్ శాస్త్రజ్ఞుడు అలల సిద్ధాంతాన్ని అయితే కనుగొన్నాడండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్థిరంగా ఉన్న నీటి ప్రాంతంలో ఒక రాయిని విసిరినప్పుడు కలిగే నీటి అలల రూపం. ఆప్షన్ 1 వృత్తాకారం, ఆప్షన్ 2
వర్తుల స్తంభాకారంగా, ఆప్షన్ 3 చదునుగా, ఆప్షన్ 4 రూపరహితంగా. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వృత్తాకారంగా నీటి అలల రూపం అయితే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఉపరితలం మీద ఏర్పడిన అలలు దేనికి ఉదాహరణ? ఆప్షన్ 1 తిర్యక్ అలలు, ఆప్షన్ 2 దీర్ఘ అలలు, ఆప్షన్ 3 స్థిర అలలు, ఆప్షన్ 4 పురోగామి అలలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 4 పురోగామి అలలు, తిర్యక్ అలలు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి తరంగాలు వేగం దీని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 లోతు, ఆప్షన్ 2 గట్టితనం, ఆప్షన్ 3 మెత్తదనం, ఆప్షన్ 4 పైవేవి కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లోతు. నీటి తరంగాల వేగం దేని మీద ఆధారపడి ఉంటుందమ్మా? లోతుపై ఆధారపడి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే అది దాని ఆప్షన్ 1 పౌనపున్యం, ఆప్షన్ 2 కంపన పరిమితి, ఆప్షన్ 3 కాంతి తీవ్రత, ఆప్షన్ 4 తరంగ దైర్ఘ్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 తరంగ దైర్ఘ్యం. రెండు క్రమానుసార బిందువుల మధ్య దూరం ఒకే దిశలో ఉంటే దాన్ని తరంగ దైర్ఘ్యం అంటారు. నెక్స్ట్, అకౌస్టిక్స్ ఏ అధ్యయనం? ఆప్షన్ 1 ధ్వని తరంగాలు, ఆప్షన్ 2 లోహాలు, ఆప్షన్ 3 అటవీ ఉత్పత్తులు, ఆప్షన్ 4 అంతరిక్ష ప్రయాణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ధ్వని తరంగాలు. నెక్స్ట్ క్వశ్చన్, ధ్వని ఈ రూపంలో ప్రయాణించును? ఆప్షన్ 1 తరంగములు, ఆప్షన్ 2 అణువులు, ఆప్షన్ 3 2, ఆప్షన్ 4 ఏమీ కావు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తరంగములు ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ధ్వని నాణ్యత ఆధారపడి ఉండునది? ఆప్షన్ 1 తరంగ దైర్ఘ్యం, ఆప్షన్ 2 పౌనపున్యం, ఆప్షన్ 3 డోలన పరిమితి, ఆప్షన్ 4 అతి స్వరం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 తరంగ దైర్ఘ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. తరంగ దైర్ఘ్యం ధ్వని నాణ్యత ఆధారపడి ఉంటుందండి. ధ్వని యొక్క స్థాయి పిచ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ 1 స్వభావం ఆప్టిట్యూడ్, ఆప్షన్ 2 తరంగ దైర్ఘ్యం, ఆప్షన్ 3 పౌనపున్యం, ఆప్షన్ 4 గమనం వెలాసిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పౌనపున్యం. పౌనపున్యం పై ధ్వని యొక్క స్థాయి ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, టీవీ సెట్కి మరో పేరు? ఆప్షన్ 1 నిస్కోప్, ఆప్షన్ 2 మైక్రోస్కోప్, ఆప్షన్ 3 రేడియోస్కోప్, ఆప్షన్ 4 ఐనోస్కోప్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిస్కోప్. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్ తెర మీద బొమ్మ కనిపించడాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 శ్రవణం, ఆప్షన్ 2 దృశ్యం, ఆప్షన్ 3 రేడియో, ఆప్షన్ 4 వీటిలో ఏదీ కాదు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దృశ్యం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, టెలివిజన్లో మౌలికమైన 3 రంగులు ఏమంటే? ఆప్షన్ 1 ఎరుపు ఆకుపచ్చ నీలం, ఆప్షన్ 2 ఎరుపు గులాబీ పసుపచ్చ, ఆప్షన్ 3 నీలం ఆకుపచ్చ పసుపచ్చ, ఆప్షన్ 4 ఎరుపు ఆకుపచ్చ పసుపచ్చ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎరుపు ఆకుపచ్చ నీలం ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, టెలివిజన్ తెర మీద కనిపించే రంగులన్నీ ఈ రంగుల నుండి ఉత్పన్నమగును? ఆప్షన్ 1 ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం, ఆప్షన్ 2 ఎరుపు పసుపచ్చ నారింజ రంగు మరియు నీలం, ఆప్షన్ 3 నీలం ఆకుపచ్చ ఎరుపు నారింజ రంగు మరియు పసుపచ్చ, ఆప్షన్ 4 ఊదా నీలం ఆకుపచ్చ పసుపచ్చ నారింజ రంగు మరియు ఎరుపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎరుపు ఆకుపచ్చ మరియు నీలం. నెక్స్ట్ క్వశ్చన్,
టీవీ బిగాన్ అనేది ఏమిటి? ఆప్షన్ 1 నగరంలో ఏ ప్రాంతం నుంచైనా టీవీ సెట్‌ను ఆపియగల ఒక ఎలక్ట్రానిక్ పరికరము. ఆప్షన్ 2 టీవీలతో సహా అన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాలను అచ్చేయగల బహుప్రయోగ రిమోట్ కంట్రోల్ పరికరము. ఆప్షన్ 3 గోడకు వేలాడదీయ వీలు అయిన చదునైన టీవీ. ఆప్షన్ 4 కళ్లద్దాలతో బిగించబడిన ఆటో టీవీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. డిటిహెచ్ టెలివిజన్ అనగా ఆప్షన్ 1 డిస్క్ టెక్నాలజీ. ఆప్షన్ 2 డైరెక్ట్ టు హోమ్. ఆప్షన్ 3 డిస్కౌంట్ టు హోమ్. ఆప్షన్ 4 డైరెక్ట్ థియేటర్ హోమ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 డైరెక్ట్ టు హోమ్. నెక్స్ట్. క్రింది వానిలో టెలివిజన్ ఆపరేటర్ చేయడానికి వాడు రిమోట్ కంట్రోల్ యూనిట్లో ఉండునది ఏది? ఆప్షన్ 1 కాంతి తరంగం. ఆప్షన్ 2 ధ్వని తరంగం. ఆప్షన్ 3 పరారుణ కిరణాలు. ఆప్షన్ 4 రేడియో తరంగాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరారుణ కిరణాలు. నెక్స్ట్ క్వశ్చన్. టెలివిజన్ సంకేతాలు ఒక నిర్దేశిత దూరం తర్వాత మామూలుగా గ్రహించడానికి వీలుండదు. కారణం ఏంటి? ఆప్షన్ 1 సంకేతాల బలహీనత. ఆప్షన్ 2 బలమైన యాంటీనా. ఆప్షన్ 3 వాతావరణంలో సంకేతాలు విలీనం. ఆప్షన్ 4 భూమి యొక్క వంపు కలిగి ఉండటం వల్ల విలీనమగుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 భూమి వంపు కలిగి ఉండటం వల్ల విలీనమగుట. నెక్స్ట్. కంప్యూటర్ పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 చార్లెస్ బాబేజీ. ఆప్షన్ 2 వాన్ న్యూమన్. ఆప్షన్ 3 జన్ వార్డెన్. ఆప్షన్ 4 రూదర్ఫర్డ్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చార్లెస్ బాబేజీ. నెక్స్ట్ క్వశ్చన్. కంప్యూటర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 పాస్కల్. ఆప్షన్ 2 చార్లెస్ బాబేజీ. ఆప్షన్ 3 టారిసెల్. ఆప్షన్ 4 రూల్ఫ్ డీజిల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 చార్లెస్ బాబేజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 రూదర్ఫర్డ్. ఆప్షన్ 2 జేజే థామ్సన్. ఆప్షన్ 3 జాన్ డప్పన్. ఆప్షన్ 4 ఆటో హాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ కనుగొన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. ప్రోటాన్లు కనుగొన్నది ఆప్షన్ 1 జేజే థామ్సన్. ఆప్షన్ 2 గోల్డ్ స్టెయిన్. ఆప్షన్ 3 జాన్ డాల్టన్. ఆప్షన్ 4 ఆటో హాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గోల్డ్ స్టెయిన్. నెక్స్ట్. న్యూట్రాన్ కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ చాడ్విక్. ఆప్షన్ 2 ఆటో హాన్. ఆప్షన్ 3 బెక్విరల్. ఆప్షన్ 4 కొలంబో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జేమ్స్ చాడ్విక్. నెక్స్ట్ క్వశ్చన్. పరమాణు కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 రుదర్ఫర్డ్. ఆప్షన్ 2 జాన్ డాల్టన్. ఆప్షన్ 3 ఆటో హాన్. ఆప్షన్ 4 జేజే థామ్సన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 జేజే థామ్సన్. నెక్స్ట్ క్వశ్చన్. భౌతిక శాస్త్రంలో ఈ క్రింది వానిలో దేనిని పదార్థపు 4వ రూపంగా భావిస్తారు? ఆప్షన్ 1 పంగి. ఆప్షన్ 2 మెత్తని స్ఫటికాలు. ఆప్షన్ 3 ప్లాస్మా. ఆప్షన్ 4 నానో గ్యాస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్లాస్మా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి రావడానికి అతను చేసిన ఆప్షన్ 1 ఫోటో ఉద్గారక ఫలితము. ఆప్షన్ 2 సాపేక్షత. ఆప్షన్ 3 బోస్ ఐన్స్టీన్ సాంఖ్యక శాస్త్రము. ఆప్షన్ 4 బ్రోనియన్ గతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఫోటో ఉద్గారిత ఫలితము. నెక్స్ట్ క్వశ్చన్. మాస్ ఎనర్జీ సంబంధం లేకుండా ఫలితం. ఆప్షన్ 1 క్వాంటమ్ థియరీ. ఆప్షన్ 2 జనరల్ థియరీ ఆఫ్ ద రిలేటివిటీ. ఆప్షన్ 3 స్టీవ్ ఫీల్డ్ థియరీ ఆఫ్ ఎనర్జీ. ఆప్షన్ 4 స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. పరమాణువు యొక్క పరమాణు సంఖ్య దేనిని సూచించును? ఆప్షన్ 1 న్యూట్రాన్లు, ఆప్షన్ 2 ప్రోటాన్లు, ఆప్షన్ 3 అయాన్లు, ఆప్షన్ 4 న్యూట్రాన్లు. ఈ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రోటాన్లు ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొత్త నోటిఫికేషన్స్ గురించి కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా డైలీ మీకోసం వీడియో చేస్తున్నాను, పీపీటీస్ చేస్తున్నాను, క్వశ్చన్స్ గ్యాదర్ చేస్తున్నాను. ప్లీజ్ నా కోసం మీరు కొద్దిగా ఎంకరేజ్మెంట్ చేయడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.